అమ్మాయి రాదా ఎక్కడ అరుపులేంటి? అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా? రేపటి నుంచి నేను అర్జెంటుగా హార్మోని నేర్చుకోవాలి. ఇదేం గొడవమ్మా? చక్కగా సితారో ఏనో వైలినో ఇంకేవో కొత్త కొత్త వాయిద్యాలు వస్తున్నాయి. అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సొరబ కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోని నేర్చుకుంటానంట బేటి. అదంతా కుదరదు. రేపటి నుంచే నేను హార్మోని నేర్చుకుని తీరాలి, అంతే. పోనీలేరా బాబు, పిల్ల ముచ్చట పడుతుందిగా, నేర్పించు. అట్టగలేవే అమ్మా. అమ్మాయి రాదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో హార్మోని వాయించడం వచ్చిన వాళ్ళు అందరినీ నీ ముందు వరుసలో నుంచో పెట్టేస్తాను. నీకు నచ్చిన దగ్గర నేర్చుకో. అక్కర్లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎవడాడు? పేరు గోపి, పాపారాయుడనే వాడి కొడుకట. హార్మోని మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేసావు అబ్బాయ. అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా? మన అబ్బాయి 3 జిల్లాల మీద పేరు కొట్టేశాడు. పాపారాయుడు గారండి, మా అబ్బాయి గారి చేత సూర్యచంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోని నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి. అంచేత మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి. ఏమిటి అంత అర్జెంట్ గానా? అంత అర్జెంట్ అండి బాబోయ్, నేను వచ్చేస్తాను, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. ఏంటి వెళ్తావా? ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా నాన్న. నాన్న, అతను వస్తున్నాడు. ఓ నువ్వా? రావయ్యా రా. ఇదేనా రావటం? తమరి చేయి మాసిపోతుందేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికీ నువ్వు హార్మోని నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి. అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి, కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు. ఇకపోతే మీ నాన్నగారి గురించి. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ్యా. మొత్తానికి నువ్వు చాలా తెలివైనవాడివయ్యా. మీరు ఇలాంటి విషయాలు చక్కగా కనబెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది, మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి, రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు. రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోని పెట్టి భుజానేసుకుని వచ్చాయి, మా అమ్మాయి హార్మోని నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినది చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా? మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి, ఆ చద్దను ఏదో నేనే తెప్పించి హార్మోని నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోని నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి నీ కంగారు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అది వాళ్ళకి ఎంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. అవును పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోని నేర్పే అవకాశం నీకు ఇస్తుంది, జాగ్రత్తగా నేర్పే. ఎట్టా ఉంది? పాలకోవ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను. బుల్లికారు వచ్చేస్తుందా భయ్యా? అలా కూర్చో. డర్టీ ప్లేస్. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడు కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ కుర్రబండి కొన్నాను. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా, ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. మీ కారు సంగతి అంతే. ఏమిటా బాబుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా? అవును, మీ తాత ముత్తాతలే కాకుండా
నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు. కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే అటక మీద మర్చిపోయానండి. రే మావా, లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివి. అర్జెంటుగా మేనర్స్ రెడీ. అలా పక్కన వెయ్యి. రండి, దయచేయండి దయచేయండి, ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాప విరిగిపోయింది. పోతే పోయిందని అలా కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ వేరకొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా? చాలా గౌరవం. పాపం దెబ్బలు తగిలేమో ఒకసారి చూడండి. నన్ను ఇక్కడికి ఇన్సల్ట్ చేయడానికి పిలిచావన్నమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? I will see your end. ఏంటమ్మా, నువ్వు నా ఎండ్ చూస్తావా? నా బీనింగ్ చూడలేదు, ఎండ్ నువ్వేం చూస్తా? అయ్య బాబు, నాకు ఆడే తోడుకోనకపోతే నీకు అర్థ అర్థవుదమ్మయ్యా. పిన్ని అది మా పెద్ద దెబ్బ కొట్టింది. ఎంత పొగరు మొద్దో చూసావా అబ్బాయ? ఏంటేంటి ఈ బాలకమేంటి, ఆ బురదేంటి? ఆ కారులో వెళ్ళే పొగరపోతమ్మాయి నా మీద బురద కొట్టిపోయింది. చూసావా అబ్బాయ, దాని పొగరకు అంతు లేకుండా పోతుంది. ఇంకా లాభం లేదు, ఇత్తడైపోవాల్సిందే. అందుకో హార్మోని పెట్టా.